బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మరింత బలపడింది. క్రమంగా శ్రీలంక, తమిళనాడు తీరాల వైపు కదులుతుంది. దీనికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం విస్తరించిందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ఈ ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లో పలుచోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. ఈరోజు ప్రకాశం, కడప, తిరుపతి, చిత్తూరు, కర్నూలు, అన్నమయ్య, నెల్లూరు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లాల్లో కొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని, కొన్ని చోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కూడా కురిసే అవకాశం ఉందంటున్నారు. మరోవైపు ఇప్పటికే చిత్తూరు, తిరుపతి, అన్నమయ్య జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి. దీంతో అప్రమత్తమైన అధికారులు రైతులను అలర్ట్ జారీ చేశారు. పంటలను కాపాడుకోవడానికి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. మరోవైపు చిత్తూరు జిల్లాలో కురుస్తున్న వర్షాల నేపథ్యంలో జిల్లాలోని స్కూళ్లు, కాలేజీలకు సెలవు ప్రకటించారు జిల్లా కలెక్టర్. ఇంకోవైపు అన్నమయ్య జిల్లాలో పలు ప్రాంతాల్లో, ముఖ్యంగా రైల్వే కోడూరులో రాత్రి నుంచి ఓ మోస్తరు వర్షం కురుస్తోంది. తుఫాన్ కారణంగా వర్షాలు పడుతుండగా అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.